వెల్కమ్ టు టీజే న్యూస్. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు అంట కట్టడం విపక్షాలకు రివాజ్గా మారిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరెబెల్లి రఘునాథరావు, కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ మిట్టపల్లి లక్ష్మిపై డీసీపీ భాస్కర్కు ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి జయరాంరావుపై దాడి ఘటనను ఎమ్మెల్యేపై రుద్దేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి ఆరోపించారు. వ్యక్తిగత గొడవలు, భూతగాదాలను ఎమ్మెల్యే కలుసన్నల్లో జరుగుతున్నాయని అభియోగించడం శోచనీయమన్నారు. జయరాంపై దాడికి ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. జయరాంరావుపై ఉదయం దాడి జరిగితే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేను ప్రజల్లో పలచన చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ రెండు విపక్షాలు సంయుక్తంగా కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాట పడిన రఘునాథరావుకు టికెట్ రాకపోవడంతో మతి భ్రమించి ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులను క్రమశిక్షణలో ఉంచుతున్నారని, శ్రేణులు గీత దాడే విధంగా ప్రేరేపించడం చేయవద్దని కోరారు. చట్టం తన పని తను చేసుకుపోతుందని, తప్పు చేసే వారికి శిక్ష పడుతుందని అన్నారు. రెండు పిటిషన్లు ఇచ్చినారు. జయరామ్ అనే ఆయన ఇచ్చినాడు, ఇంకొక సాయి అనే అతను. చేపల మార్కెట్ అయితే గొడవ అయింది, నన్ను వాళ్ళు కొట్టడానికి వచ్చినారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు సాయి అనే వ్యక్తి కూడా దాడి జరిగిందో అది వ్యక్తిగతమైన దాడి. దాన్ని మా కాంగ్రెస్ పార్టీకి, గౌరవ మా శాసనసభ్యుల గారికి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయాన్ని వాళ్ళు దురుద్దేశం కొద్దీ, రాజకీయంగా దాన్ని మాట్లాడడానికి ఉద్దేశం కొద్దీ వాళ్ళు మా పైన బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గొడవకు కానీ మాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఇలాంటి సంబంధం లేదు. ఏదైతే గొడవ జరిగిందో అది పొద్దున 9 గంటలకి జరిగినట్టుగా వాళ్ళు చెప్తుండ్రు. 9 గంటల గొడవ జరిగితే కూతవేడి దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ బాగుంటుంది. పోలీసులు కంప్లీట్ చేయాలి. ఏ కూడా రాత్రి 9 గంటలకు కంప్లీట్ ఇచ్చి ఆయన ఈరోజు బీజేపీ అధ్యక్షుడు నిన్న 15వ తారీఖు నాడు బీజేపీ నాయకుడు నుండి జయరాంరావు పైన ఎవరో కొందరు వ్యక్తులు వ్యక్తిగత కక్షతోటి దాడి చేయడం జరిగింది. దానిని ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్, ఆయన అనుచరులు మరియు జయరాంరావు వారి భార్య వాళ్ళు మాట్లాడుతూ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల శాసనసభ్యుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మరి ఎమ్మెల్యే గారి మీద బురదల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ఓడలేక బీజేపీ నాయకులు కంకణం కట్టుకొని ఎవరిని దారి ఉండిపోయే గొడవలను, ఏ గొడవలైనా మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకు టికెట్ రాలేదని ప్రతిస్థితితో కోల్పోయిన రఘునాథ్, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి పోతుందని చెప్పి ఈరోజు నీకు ఇబ్బంది పడి బాధపడి ప్రతిస్థితితం లేక నువ్వు ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ నాయకుడు అటువంటి జయరాము ఆయనకు అసలు ఎందుకు కొట్టిండ్రు, ఆయన ఎవరు కొట్టిండ్రు, నువ్వు దాని మీద ఫిర్యాదు చేయాలి. ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఏ గొడవ జరిగినా కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని, ప్రేమ్ సాగర్ రావు గారికి సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. ఉదయం 9 గంటలకు గొడవ జరిగింది. నీవు 9 గంటలు అంటే అది పోలీస్ స్టేషన్ నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీ పరిధిలో నువ్వు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్కు, లేదంటే కంప్లీట్ చేయాలి. 9 గంటలకు పోలీస్ స్టేషన్లో గొడవ అయితే 9 గంటలకు అయితే ఆయనను తీసుకుపోయి ఎక్కడో హాస్పిటల్లో చేంజ్ చేసి రాత్రి 9 గంటలకు కంప్లీట్ ఇచ్చి, అంటే నీకు ఆయన మీద కనీసం నీకు ప్రేమ అభిమానం ఉందా, నీవనికి దెబ్బ తాకిందనే ఉందా, లేదంటే రాజకీయం చేసే ఉద్దేశం కొద్ది నువ్వు మాట్లాడుతున్నావా? రఘునాథరావు గారు గుర్తుంచుకో, ఈ చీపు చిల్లర రాజకీయాలు చేయకు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల నీ ప్రతిష్ట పెరుగుతుంది అనుకోకు, మా ప్రతిష్ట దిగజారదు. నువ్వు ఆకాశం మీదకి వెళ్తే నీ ముఖం మీద పడుతుంది. ఈరోజు ప్రజలు గమనిస్తారు, ఈ మంచిర్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు, యువకులు తప్పుదారి పడకుండా ఈరోజు సన్మార్గంలో నడుస్తారు. గత ప్రభుత్వంలో ఎట్లుంటే ఒక్కొక్క విద్యార్థి యువకులు మొత్తం గంజాయికి అలవాటు పడే ఉండే. ఈరోజు విద్యార్థులందరూ కూడా వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక్కడ మంచిర్యాల ప్రజలు సంతోషంగా ఉంటారు. నువ్వు ఈరోజు నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ నీ పబ్బం కొట్టుకోవడానికి, నీ పార్టీ కోసమో నీ నాయకుల కోసం మాట్లాడేది పద్ధతి కాదు. ఇప్పటికే నీకు చాలా సమయం ఇచ్చినాం. ఇప్పటికే మేము చట్టం తన పని చేసుకుపోతుంది. మేము చట్టంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి మేము ఊపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నారు. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు క్రమశిక్షణగా మా కార్యకర్తలు ఉండాలని చెప్తున్నారు. కానీ మేము క్రమశిక్షణ దాటి బయటకు వస్తే నీవు చేసే పనులకు మేము సమాధానం చెప్తాం, జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి నువ్వు తప్పుడు ఆరోపణలు, అసత్యమైన ఆరోపణలు చేస్తే
ఊరుకునే లేదు. ఇంకోసారి మా ప్రేమ్ సాగర్ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎలాంటి సంబంధం లేని తప్పుడు ఆరోపణలు చేస్తే లేదని చెప్పి బీజేపీ పార్టీ నాయకులకు, జిల్లా అధ్యక్షులకు ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈ విషయమై మేము ఈరోజు గౌరవ డీసీపీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా డీసీపీ గారు ఎంక్వైరీ చేసి వారి మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజారడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము గౌరవ డీసీపీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా కోరడం జరిగింది. తప్పకుండా డీసీపీ గారు కూడా ఇలాంటివి జరగకుండా తప్పకుండా విచారణ చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటివి చేస్తే ఇంకోసారి ఊరుకోమని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఈ సందర్భంగా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.